హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు జాబ్ న్యూస్. మనకి మ్యాక్సిస్ అనేటటువంటి కంపెనీ నుంచి ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా పర్ డేకి 600 రూపీస్ ఎర్న్ చేసుకునేటట్టుగా పార్ట్ టైము లేదా ఫుల్ టైం కింద వర్క్ చేసుకునేటటువంటి జాబ్ అనేది మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది. 12th స్టాండర్డు లేదా డిగ్రీ ఏ స్ట్రీమ్లో చేసినటువంటి వాళ్ళైనా సరే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఫీ కూడా మీరు పే చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ జాబ్కి సంబంధించినటువంటి ఎంటైర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ యొక్క కంపెనీ గిగ్ మ్యాక్సెస్ అనేటటువంటి కంపెనీ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పర్ట్ అనేటటువంటి జాబ్ రోల్ మనకి రోల్ అవటం జరిగిందనమాట. అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం ఇక్కడ చూస్తున్నాము. మ్యాక్సిస్ అనేటటువంటి ఈ కంపెనీ ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, రిమోట్ వర్కింగ్ అంటే మనం ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు, పార్ట్ టైం చేయొచ్చు లేదా ఫుల్ టైం చేయొచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మనం ఎర్న్ చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ ఏ విధంగా అప్లై చేయాలి అనేటటువంటి విషయాన్ని మొత్తం డీటెయిల్డ్గా 1 by 1 ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా చూడండి. కేవలం ఏంటంటే 12th స్టాండర్డ్ చదివితే సరిపోతుంది, ఇంకా ఎటువంటి క్వాలిఫికేషను ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ అవసరం లేదు, ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అప్లై ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుందండి. ప్రాసెస్ అనేది మనం ఎండ్ ఆఫ్ ది వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ తెలుగు జాబ్ న్యూస్. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం వల్ల మీరు మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని పొందగలరు. మనం ఇక్కడ గిగ్ మ్యాక్సెస్ అనేటటువంటి అఫీషియల్ కెరీర్ పేజ్లో మనం చూస్తున్నాము. కస్టమర్ సపోర్ట్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి మనకి జాబ్ రోల్ అనేది రావడం జరిగిందనమాట. వీళ్ళు డిఫరెంట్ సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. కస్టమర్ లైఫ్ మేనేజ్మెంట్, రెవెన్యూ గ్రోత్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్, టెక్ సపోర్టు, నెక్స్ట్ జనరేషన్ బ్యాక్ ఆఫీస్ సపోర్టు, ఈ విధమైనటువంటి సర్వీసులన్నీ కూడాను ఈ కామర్సు, టెలికామ్ అండ్ మీడియా, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, ఈ విధమైనటువంటి ఇండస్ట్రీస్కి వీళ్ళ యొక్క సర్వీసులన్నీ కూడాను వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే మనం ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత ఈ ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు వాళ్ళకి కావలసినటువంటి సూటబుల్ రెజ్యూమ్ని సెలెక్ట్ చేసి మనకి పంపిస్తారనమాట. పంపించిన తర్వాత మనం ఓకే అనుకుంటే ఆ రెజ్యూమ్ వాళ్ళు మనకి కాల్ బ్యాక్ చేసి ఈ పలానా జాబు పలానా కంపెనీ నుంచి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుందనమాట. ఇక్కడ మనం చూస్తున్నాము హైయర్ గిగ్ ఎక్స్పర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నది. అంటే ఎవరైతే మనల్ని హైయర్ చేసుకుంటారో వాళ్ళు ఈ సైట్లోకి వచ్చి దీనిపైన క్లిక్ చేసుకున్నట్లయితే హైయర్ గిగ్ ఎక్స్పర్ట్ అండ్ ప్రౌడ్ టు అవుట్ స్టాండింగ్ కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి ఉన్నది. మన యొక్క రెజ్యూమ్స్ అన్నీ కూడాను ఈ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఈ సైట్లో ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి చూస్తారనమాట. బికమ్ ఏ గిగ్గర్ అంటే మనల్ని గిగ్గర్ అంటే ఒక జాబ్ చేసే వ్యక్తిని ఫ్రీలాన్సర్ అంటారనమాట. గిగ్గర్ అంటే ఒక జాబ్ అని అర్థం అనమాట. మనల్ని గిగ్గర్ అంటారనమాట. సో ఈ గిగ్గర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చూసి మనకి వాళ్ళు జాబ్ ఇవ్వటం జరుగుతుంది. ఇది కంప్లీట్గా ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకున్నటువంటి జాబ్ అన్నమాట. మనకి ఇది కంప్లీట్గా మనకి ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అసలు ఫస్ట్ గిగ్ అంటే ఏంటంటే గిగ్ అంటే ఒక జాబ్ రోల్ అని అర్థం అనమాట. పార్ట్ టైం కింద చేయొచ్చు, ఫుల్ టైం బేసిస్లో కూడా చేయొచ్చు. యాజ్ పర్ ది కంపెనీ రిక్వైర్మెంట్ బట్టి మీకు నచ్చినటువంటి టైమింగ్స్లో ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ, ట్రైనింగ్ ప్లాట్ఫామ్ లేదా కస్టమర్ సపోర్టు, ఈ యొక్క సర్వీసులన్నీ కూడాను మనం రిమోట్ ద్వారా అంటే ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకునే విధంగా ఈ గిగ్ @మ్యాక్సిస్ అనేటటువంటి కంపెనీ వాళ్ళు మనకి ఈ ఆపర్చునిటీని ఇవ్వటం జరుగుతుంది. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్, హౌ కెన్ ఐ అప్లై ఫర్ ది గిగ్ ఏజెంట్. మనం గిగ్ ఏజెంట్ అవ్వాలంటే ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చినటువంటి ఫామ్ మీకు చూపించాను కదా, ఈ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేసి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా వాళ్ళు చెప్తున్నారనమాట. అవర్ ఎక్స్పర్ట్స్ విల్ రీచ్ అవుట్ టు యూ అండ్ టాక్ టు ది డిస్కషన్ ఫర్దర్ అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. కేవలం మనం అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఎటువంటి ఫీ కానీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. వాట్ ఆర్ ది రిక్వైర్మెంట్స్ అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటని చెప్పేసి అడుగుతారు. కేవలం ఏంటంటే 18 years కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, బేసిక్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. అంటే 12th స్టాండర్డ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా ఎనీ డిగ్రీ ఏ బ్రాంచ్లో చేసినటువంటి వాళ్ళైనా సరే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. కానీ ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ వెబ్ క్యామ్తో ఉండాలి. అదేవిధంగా కంటిన్యూస్ హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఈ విధంగా ఎవరికైతే ఈ సదుపాయాలు ఉంటాయో వాళ్ళు తప్పకుండా అప్లై చేయొచ్చు. యాజ్ యూజువల్గా ఏంటంటే ఏ కంపెనీకి మనం అప్లై చేసినా సరే మినిమం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది.
నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే హౌ ఆర్ ది వర్క్ స్లాట్స్ అండ్ అడుగుతుంది అనమాట. అంటే వర్క్ స్లాట్స్ ఏ విధంగా ఉంటుందని. ఈ యొక్క కంపెనీ యొక్క క్లయింట్స్ అందరూ కూడాను అమెరికా బేస్డ్ కంపెనీ కాబట్టి క్లయింట్స్ మనకి ఈవినింగ్ టైంలో 5 నుంచి నైట్ 2 వరకు ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. ఆ టైంలో ఎవరైతే వర్క్ చేయడానికి ఇష్టపడతారో తప్పకుండా వాళ్ళు అప్లై చేయడానికి ప్రయత్నించేయండి. సో వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా అవసరమా అని అడుగుతున్నారు. అంటే ఇక్కడ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్, నో వర్క్ ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఏ వర్క్ చేయాలో ప్రొఫెషనల్గా వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రిక్వైర్మెంట్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ వర్క్ ఫినిష్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్, డూ యూ ప్రొవైడ్ ఎనీ ట్రైనింగ్ ఆర్ సర్టిఫికేట్ కోర్సు. అంటే ఈ కంపెనీ వాళ్ళు మనకి కంపల్సరీగా కొన్ని కోర్సెస్, ఫ్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అంతేకాకుండా సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారనమాట. సో ఇది కూడా మంచి ఆఫర్. మనకు నచ్చినటువంటి కోర్స్ అనేది ఫ్రీగా మనం ఎటువంటి అమౌంట్ పే చేయకుండా నేర్చుకోవచ్చు. వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ బికమ్ ఏ గిగర్. అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్లెక్సిబుల్ అవర్స్లో మనం వర్క్ చేసుకోవచ్చు. టైం స్లాట్స్ బేస్ని బట్టి మనకి వాళ్ళు ఇచ్చినటువంటి వర్క్ అనేది మనం వర్క్ చేసి కంప్లీట్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అంతేకాకుండా స్కిల్ ఎన్హాన్స్మెంట్ ఎక్కువగా మనం ఇంకా మిగతా విషయాలు కూడా నేర్చుకోవడానికి, ఫ్రీ కోర్సెస్ నేర్చుకోవడానికి విత్ సర్టిఫికేట్తోని ఇస్తారు అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఇంకా వాట్ ఆర్ ది టైప్ ఆఫ్ ది ప్రాజెక్ట్స్, ఏ విధమైనటువంటి ప్రాజెక్ట్స్ ఉంటాయంటే ఇప్పుడు ఇందాక మనం చూసాం ఈ సర్వీసులు ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసుల యొక్క ప్రాజెక్ట్స్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇన్బౌండ్, అవుట్బౌండ్ సంబంధించినటువంటి సపోర్ట్ సర్వీస్ కానీ, బ్యాక్ ఆఫీసు సంబంధించిన సపోర్ట్స్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి సపోర్ట్స్, వర్చువల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ అసిస్టెంట్స్కి సంబంధించినవి, కస్టమర్ సపోర్ట్ సంబంధించినటువంటి ఈ యొక్క సర్వీసులన్నీ కూడా ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి క్యాండిడేట్స్ కూడాను, ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవడానికి మంచి అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు కాబట్టి కేవలం మనం అప్లికేషన్ ఫిల్ చేసి పంపించేస్తే సరిపోతుందనమాట. అంతేకాకుండా మీరు ఇంతవరకు చేయవలసినటువంటి సపోర్ట్ అనేది చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా మీరు చాలామందికి రీచ్ అయ్యేటట్టుగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ క్వాలిఫికేషన్తో ఈ జాబ్ ఎవరైతే చేయడానికి ఇష్టపడతారో తప్పకుండా వాళ్ళకి షేర్ తప్పకుండా చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయటం మర్చిపోవద్దు. అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి వేరే డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేము, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ జాబ్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయగలరు. మరొక మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఆల్ ది బెస్ట్.